మదిమరువదే నీ రూపం పార్ట్ 12. వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి ఆఫీస్‌కి వెళ్ళిన గౌతమ్ తిన్నగా జాను దగ్గరికి వెళ్తాడు. మే కమిన్ మేడం? ఎస్, కమిన్. లోపలికి వచ్చిన గౌతమ్, గుడ్ మార్నింగ్ జాన్విక మేడం. గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు. 15th నా మ్యారేజ్ ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను. ఓ, కంగ్రాచులేషన్ గౌతమ్ గారు. దాని తిక్క నా చెల్లికి కూడా అంటించింది అని విసుక్కొని, ఇదిగోండి మేడం అని కార్డు ఇస్తూ, మీరు తప్పకుండా రావాలి మేడం అని ఇన్వైట్ చేస్తాడు. ఓకే మిస్టర్ గౌతమ్, ఆఫీస్ స్టాఫ్గా మీ మ్యారేజ్కి రాకుండా ఎలా ఉంటాను? ఓ, మీరు ఆఫీస్ స్టాఫ్గా వస్తున్నారా? అవును మిస్టర్ గౌతమ్. చెప్తానే, నీ పెళ్లికి పిలుస్తావుగా అప్పుడు చెప్తా అని పళ్ళు నూరుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హా, విన్నావా, నీ లవర్ మ్యారేజ్ కి ఇన్వైట్ చేశాడు అని అప్పటి వరకు కాల్లో వాళ్ళ మాటలు వింటున్న ఇంద్రాణిని అడుగుతుంది జాన్వి. హా, విన్నాను. ఇప్పటికీ మించిపోయిందే లేదు. ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను, వచ్చేయ్. జాను, ఈ విషయం మళ్ళీ నా దగ్గరకు తీసుకురాకు అని ఫోన్ కట్ చేసింది. ఇద్దరూ మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు అని విసుగ్గా తన వర్క్ లో బిజీ అయిపోతుంది జాన్. పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాక మీనాక్షి గౌతమ్ ఇద్దరూ ఆఫీస్కి లీవ్ పెట్టక తప్పదు. మీనాక్షి రిజిగ్నేషన్ పెండింగ్ లో ఉందని తెలియని గౌతమ్ తనకి మాత్రం నార్మల్ గా మ్యారేజ్ కోసం అప్లై చేస్తాడు. మీనాక్షికి మాత్రం ఏదో బ్యాడ్ వైబ్రేషన్స్ తెలుస్తున్నా మొండిగా పెళ్లికి రెడీగా ఉంటుంది. ఏంటో ఆ బ్యాడ్ వైబ్రేషన్స్. పెళ్లి కొడుకుని చేసిన గౌతమ్ని ఇల్లు కదలకుండా చేసి శారద గారు బయటికి వెళ్లి ఆమె అనుకున్న పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. గౌతమ్ మాత్రం ఇంద్రాణి ఏదైనా ప్లాన్ చేస్తుందా లేదే అనే ఆలోచనలోనే పెళ్లి మండపానికి కూడా వచ్చేస్తాడు. పెళ్లి తంతు ఒక్కొక్కటి చేస్తున్న అతనికి ఏదో అలజడిగా అనిపిస్తుంది, కానీ అదేమీ పట్టించుకునే పొజిషన్లో అతను లేడు. అమ్మాయికి తనకి అడ్డుతెర పెట్టినప్పుడు కూడా ఇంకా ఇంకా అలజడిగా అనిపిస్తుంది. జీలకర్ర బెల్లం పెట్టేలోగా అక్కడికి అనుకోని అతిథిలా వస్తుంది జాన్విక. ఆమెను చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నీరజ్ని చంపేసేలా చూస్తాడు. అతని చూపులకి నాకేం తెలీదురా, నువ్వు చెప్పినట్టే చేశాను అని భయంగా అంటున్న నీరజ్ మాడు మీద ఒక్కటి పీకి గౌతమ్ పక్కన నిలబడి, కంగారు పైకు బ్రో అని యాటిట్యూడ్ గా చెప్పి, నీ పెళ్లి చూడటానికి నాతో పాటు ఇంకొకరు కూడా వెయిటింగ్ అని తన ఫోన్లో లైవ్ వీడియో కాల్లో ఉన్న పర్సన్ ని చూపిస్తుంది. అది చూసిన గౌతమ్ కళ్ళు పత్తికాయలైతే గుంటలో ఏదో పెయిన్‌గా అనిపిస్తున్నా, ఇది సమయం కాదని మౌనంగా పీటల మీద ఫెవికాల్ వేసి అతికించినట్టు కూర్చుంటాడు. కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి వచ్చిన రమణి గారిని చూస్తూ, ఆంటీ మీరు చేస్తున్నారేంటి? మీనాక్షి వాళ్ళ పేరెంట్స్ కదా చేయాల్సింది అని అయోమయంగా అడుగుతాడు. నాకు ఆడపిల్లలు లేరు గదా గౌతమ్. ఈ అవకాశం మళ్ళీ రాదని మా చెల్లిని రిక్వెస్ట్ చేసి ఈ ఛాన్స్ కొట్టేశాను. ఏ నీకు నేను అంకుల్ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం ఇష్టం లేదా అని అలకగా అంటున్న ఆమెను, ఛ అదేం లేదా ఆంటీ, నేను నార్మల్‌గా అడిగాను. మీ ఇష్టం కానివ్వండి అని తన కాళ్ళు పళ్ళెంలో పెట్టాడు. కన్యాదానం అయిపోయాక జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు కూడా అతనికి పొంగుకొస్తున్న బాధతో తల ఎత్తడు, తల తిప్పడు. అప్పటికే నీరజ్ జారుకోవడంతో జరిగేది ఎవ్వరూ గౌతమ్‌కి చెప్పరు. పెళ్లి తంతు ఒక్కొక్కటి కష్టంగా పూర్తి చేసిన గౌతమ్ తాళి చేతుల్లోకి తీసుకొని గట్టిగా శ్వాస తీసుకొని వదిలి
కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు తాళి కట్టి నిస్త్రాణంగా పీటల మీదకి జారిపోతాడు. జరిగేది లైవ్‌లో చూస్తున్న ఇంద్రాణి వైపు చూసి ఐయామ్ సారీ స్వీటీ అని బాధగా చెప్తున్న అతనికి ఎందుకు సారీ చెప్తున్నావు మై కింగ్ అని పక్క నుండి ఖంగుమంటుంది ఇంద్రాణి గొంతు. అంతే దెబ్బకి పక్కకి తిరిగిన గౌతమ్‌కి తన పక్కన పెళ్లి బట్టల్లో తను కట్టిన తాళి మెడలో ఉన్న ఇంద్రాణి కనిపించి దెబ్బకి దేవుడు కనిపిస్తాడు బిడ్డకి. నువ్వు నువ్వు హా! నేను వీడియో కాల్‌లో లైవ్ చూస్తున్నావు కదా! మరి నా పక్కకెలా వచ్చావు అని షాక్‌గా అడుగుతాడు. గాల్లో ఎగురుకుంటూ వచ్చాన్రా అని వెటకారంగా అంటున్న ఆమెని అప్పటి వరకు షాక్‌లో ఉన్న గౌతమ్ తేరుకొని ఆవేశంగా పైకి లేచి నువ్వేం చేశావో తెలుసా స్వీటీ అని కోపంగా అరిచాడు. కూల్‌గా పైకి లేచి ఎందుకురా కారం తిన్న కాకిలా అరుస్తావ్? ఆమె వెటకారానికి ఒళ్ళు మండిన గౌతమ్ లాగి ఒక్కటి పీకుతాడు. అతని దెబ్బ పూర్తయిన వెంటనే గౌతమ్ చెంపలు రెండు పగులుతాయి శారద గారి చేతుల్లో. అమ్మా ఎందుకు నన్ను కొడుతున్నావ్ అని కోపంగా అడుగుతున్న గౌతమ్ చెంప ఇంకొకసారి పగలగొట్టి నా కోడల్ని పీటల మీద చేయి చేసుకుంటావా అని కళ్ళెర్ర చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా అది నీ కోడలేంటి అని పళ్ళు బిగబెట్టి అడుగుతాడు. ఎవడో వెధవ దాన్ని నన్ను చంపుతాను అని బెదిరిస్తే ఏం చెయ్యలేక ఓ పనికిమాలిన దాన్ని నా కోడలుగా తీసుకురావడానికి సిద్ధపడ్డావు. సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మీనాక్షి గురించి ఎందుకిలా మాట్లాడుతున్నావు? మీకు కాబోయిన పెళ్ళాం నువ్వు ఏరి కోరి నిన్ను ఏరి కోరి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ మీనమ్మ బండారం ఈ వీడియోలో ఉంది చూసి తరించండి బ్రో అని ఒక వీడియో ప్లే చేసి గౌతమ్ ముందు పెడుతుంది జాన్విక. ఆ వీడియో చూసిన గౌతమ్‌కి అప్పటికప్పుడు మీనాక్షిని చంపేయాలనిపిస్తుంది. అదేంటో మనం కూడా తెలుసుకుందాం. వినండి. ఇంట్లో మీనాక్షి, ఆఫీస్‌లో మీనా, పబ్‌లో నాక్షగా చలామణి అవుతున్న ఆమెకి గౌతమ్ మీద క్రష్ ఫీలింగ్ కొద్దిగా ఇలాంటి సైలెంట్ మొగుడు వస్తే తానేం చేసినా అడ్డురాడన్న ఫీలింగ్ కొద్దిగా తోడై గౌతమ్‌తో పెళ్లి వరకు ఒక పక్కా ప్లాన్‌తో అప్రోచ్ అవుతుంది. కానీ మీను పాప దరిద్రం నెత్తి మీద నాగిని డాన్స్ చేయడంతో అది కాస్త శారద గారిని చూసుకోవాలి, చక్కని కోడలుగా మసలుకోవాలి అని గౌతమ్ పెట్టిన కండిషన్స్ టైర్‌లుండి గాలి తీసేసినట్టు అయిపోతుంది ఆమె పరిస్థితి. అయినా కూడా గౌతమ్ లాంటి సింగిల్ ఫ్యామిలీ మెంబర్ ఉన్న వాళ్ళు దొరకడం కష్టమని, శారద గారిని ఓల్డ్ ఏజ్ హోమ్‌కి పంపే ఆప్షన్ కూడా గౌతమ్ ఇవ్వడని అర్థమై ఏకంగా పైకి పంపించాలని వాళ్ళ పబ్ ఫ్రెండ్స్‌తో వోడ్కా తాగుతూ వివరిస్తున్న వీడియో అది. మొత్తం చూశాక గౌతమ్ మీనాక్షి కోసం చూస్తాడు. అప్పటికే రమణి గారు ఆ వీడియో చూడటం, మీనాక్షిని జుట్టు పీకి కొట్టడం అయిపోవడంతో కొండమూలికలు అమ్ముకునే దానిలాగా గౌతమ్ ఎదురుగా దోషిలా తలదించుకొని నిలబడుతుంది. పాపం! ఆమెను కొట్టడానికి వస్తున్న గౌతమ్‌కి అడ్డుగా నిలబడుతుంది ఇంద్రాణి. స్వీటీ తప్పుకో! నువ్వు నన్ను తప్ప ఇంకో ఆడదాన్ని ముట్టుకుంటే ఊరుకోను గౌతమ్. అది కొట్టడానికైనా సరే ఇప్పుడు నువ్వు హస్బెండ్ ఆఫ్ ద ఇంద్రాణి దేవి అని యాటిట్యూడ్‌గా అంటుంది. అసహనంగా ఆమెను చూస్తూ పక్కనే ఉన్న చైర్‌లో కూలబడతాడు. శారద గారు గౌతమ్ దగ్గరికి వెళ్లి రేయ్! వెళ్లి మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చెయ్ అని చెప్తారు. అమ్మా నేను తనని పెళ్లి చేసుకోను అన్నది వేరే రీజన్‌తో. కానీ ఇది ఇవాళ మీ ఇద్దరి ప్రాణాలు డేంజర్‌లో పెట్టింది. నన్ను పెళ్లి చేసుకోను అంటూ గట్టిగా అరుస్తాడు. ఈసారి గౌతమ్ చెంపలు పగలడం కాదు మూతి కూడా పగులుతుంది ఇంద్రాణి ఇచ్చిన కిక్‌తో. అసలే 2 డేస్ నుండి లేని తిండికి, నిలబడలేని ఆలోచనలకి, ఇప్పుడు తగిలిన షాక్స్‌కి తేరుకోలేని గౌతమ్ ఇంద్రాణి కొట్టిన దెబ్బలకి లేచే ఓపిక కూడా లేక పడ్డ చోటే కూర్చొని ఇక తన వల్ల కాక స్వీటీ మన పెళ్లి జరిగితే మీ ఇద్దరిని చంపేస్తానని బెదిరిస్తున్నారే, తల్లి పెళ్ళాన్ని పోగొట్టుకొని నేను లైఫ్ లాంగ్ ఏడుస్తూ కూర్చోవాలా అని అప్పటి వరకు ఆపుకున్న బాధని బయట పెడతాడు గౌతమ్. అప్పుడొస్తుంది శాడిస్టిక్ స్మైల్ ఇంద్రాణి ఫేస్‌లో.
అతని ముందు నేల మీద కూర్చొని చిటిక వేస్తుంది. ఏం జరుగుతుందో అయోమయంగా చూస్తున్న గౌతమ్‌కి డీజీపీ విత్ పోలీస్ ఆఫీసర్స్ తీసుకొని వస్తున్న ఒక వ్యక్తికి ఫేస్‌కి బ్లాక్ కాలర్ క్లాత్ కప్పి ఉంటుంది. వాళ్ళు ఇంద్రాణి దగ్గరికి వచ్చాక ఆమె సైగతో ముసుగు తీసి ఆ వ్యక్తిని చూపిస్తారు. గౌతమ్‌కి ఏం అర్థం కాక అయోమయంగా చూస్తుంటే, నిన్ను బెదిరించింది, భయపెట్టింది వీడే అని అతనికి క్లియర్‌గా చెప్పాలని లేచి నిలబడి, అతనికి చెయ్యి అందిస్తుంది. షాక్‌లో ఉన్న గౌతమ్ బొమ్మలా ఆమె చేతిలో చేతిని కలిపి ఇంద్రాణి పక్కన నిలబడతాడు. "వీడు నీకు తెలుసా?" అని గౌతమ్‌ని సూటిగా అడుగుతుంది. తెలీదు, కానీ ఎక్కడో చూసిన ఫేస్‌లా ఉంది. వీడు దమయంతి తమ్ముడు రాజేష్. అప్పుడు గుర్తొస్తుంది గౌతమ్ బాబుకి వాడెవరు అన్నది. ఇంద్రాణి మాత్రం కూల్‌గా తను చెప్పాలనుకుంది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. వీడికి నా మీద, ఆస్తి మీద కన్నుంది. దమయంతి హెల్ప్‌తో చిన్నప్పటి నుండి నన్ను ట్రాప్ చేయడానికి చాలా ట్రై చేశాడు. కానీ నేను నీతో కలిసి తిరగడం వీడికి నచ్చక దమయంతితో ఆంటీ మీద ఆ కేస్ వేయించాడు అని పళ్ళు బిగబట్టి చెప్తుంది. అంతేకాదు నేను ఈడుకొచ్చానని తెలిసి మళ్ళీ నువ్వు నన్ను కలవకుండా నిన్ను ఆ వయసు నుండే బెదిరించడం స్టార్ట్ చేశాడు. అందుకే నువ్వు నాకు దొరకకుండా ఇన్ని రోజులు తప్పించుకున్నావు. కానీ నీ అంతట నువ్వే వచ్చి నా దగ్గర ఇరుక్కుంటావని నువ్వే కాదు, వాడు కూడా గెస్ చేయలేదు. అప్పటి నుండి నీకు కాల్స్, మెసేజ్‌లు, బెదిరింపులు చాలా ఎక్కువయ్యాయి. నిన్నడిగితే ఎలాగో చెప్పవని నేనే నీ ఫోన్ హ్యాక్ చేశాను అని చావు కబురు చల్లగా చెప్తుంది. వింటున్న గౌతమ్ అదిరిపడతారు. అంటే నా ఫోన్ అంతా నీ కంట్రోల్‌లో ఉందా? పర్లేదు, నీకు కూడా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అసహనంగా మొహం తిప్పుకుంటాడు. చిన్నగా నవ్వి తను చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నీకు వాడి ప్రెషర్ ఎక్కువయ్యి బుర్ర పని చెయ్యక మీనాక్షితో పెళ్ళికి రెడీ అయ్యావు. నేను నీ మీనమ్మ బండారం బయట పెట్టాను. తను చాలా ఈజీగా తప్పుకుంది. కానీ వీడిని పట్టించడానికి మాత్రం హెల్ప్ చేసింది శ్రీ 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 శారదాదేవి గారు. అదే నా బంగారు అత్తగారు అని శారద గారి వంక చూస్తుంది. వింటున్న గౌతమ్‌కి ఈసారి థర్మల్ పవర్ స్టేషన్‌లో దూకినట్టు అనిపిస్తుంది. అంతే, ఆ మాత్రం షాక్ తగలాలి, తప్పులేదు. శారద గారు మాత్రం నవ్వుతూ ఉంటారు. నీకొచ్చిన బెదిరింపు లెటర్స్, మెసేజెస్ అన్నీ లవర్ ఇచ్చిన లవ్ లెటర్స్ అంత భద్రంగా దాచావు కదా! అత్తమ్మ నా కోసం మొదటిసారి దొంగగా మారింది అని ఇన్నోసెంట్‌గా అంటున్న ఆమె మాటలకి జాను పక్కుమని నవ్వేస్తుంది. అది చూసిన గౌతమ్ ఎర్రగడ్డకి దారెటు అని అడిగే స్టేజ్‌కి వెళ్తాడు. నువ్వు దాచిన లెటర్స్, నీకొచ్చిన మెసేజెస్ ద్వారా కొంచెం డౌట్ అనిపించి మనోడి ఫోన్ ట్యాప్ చేసి నీకు మెసేజ్ చేస్తున్నదెవరో తెలుసుకోవడానికి నాకిన్ని డేస్ టైం పట్టింది. మరి నువ్వు అలస్కా వెళ్ళలేదా అని నీరసంగా అడుగుతాడు. అలస్కానా, ఆవకాయ బద్దా? నా మొగుడిని వేరే వాళ్ళకి దానం చేసే అంత పెద్ద మనసు నాకు లేదు. అందుకే నేను ఇండియాలో లేను అని తెలిస్తే వీడు రిలాక్స్ అవుతాడని వీడికి బిస్కెట్ ఏశాను. వచ్చి బోన్‌లో పడ్డాడు అని చాలా క్యాజువల్‌గా చెప్తుంది. వింటున్న గౌతమ్‌కైతే అందరిలోకి నేనే వెర్రి వెంగళప్పనన్న మాట అని మనసులో అనుకోబోయి పైకే అనేస్తాడు. "నువ్వదే కదరా" అని పక్క నుండి శారద గారు పళ్ళు కొరుకుతూ అంటారు. అమ్మా అని దీనంగా అంటున్న అతనికి ఆపు అన్నట్టు చెయ్యి చూపించి, నువ్వు చెప్పు అన్నట్టు ఇంద్రాణి వంక చూస్తారు. ఇన్స్‌పెక్టర్, వీడు నాకు, నా ఫ్యామిలీకి ఇచ్చిన మెంటల్ టెన్షన్‌కి 6 మంత్స్ బెడ్ మీద నుండి లేవడానికి కూడా వీలు లేకుండా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ విరిచేయండి అని ఆర్డర్ వేసి వాడిని అక్కడి నుండి పంపేసి గౌతమ్ వంక చూస్తుంది. గౌతమ్‌కి మాత్రం తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత చేసిన ఇంద్రాణి మీద పిచ్చ కోపమొస్తుంది. కానీ ఇప్పుడు కనుక తన టంగు స్లిప్ అయితే శారద గారు పిచ్చి కొట్టుడు కొడతారని నోటికి ప్లాస్టర్ వేస్తాడు. ఇద్దరు పీటల మీద కూర్చున్నాక మిగతా కార్యక్రమాలు జరిపిస్తారు. గౌతమ్‌కైతే ఎప్పుడు పడిపోతాడో
అర్థం కాక అన్ని పంతులు గారు చెప్పినట్టే చేస్తాడు. ఎవరి కారులో వాళ్ళు వెళ్ళిపోయాక శారద గారు జానుతో కలిసి వెళ్తూ, "రేయ్! అమ్మాయిని నీ కారులో తీసుకురా" అని కారు కీస్ మొహం మీదకి విసిరేస్తారు. ఏదో ఆలోచనలో ఉన్న గౌతమ్ తేరుకునే లోపు కీస్ వచ్చి గౌతమ్ మూతికి చుమ్మా ఇస్తాయి. "అబ్బా! ఎందుకమ్మా ఇలా విసిరేస్తావు? దగ్గర రావచ్చు కదా" అని గయ్యిమంటాడు. "ఆ బుర్రని ఇక్కడ పెడితే అన్నీ కనిపిస్తాయి, వినిపిస్తాయి. నోరు మూసుకొని నా కోడల్ని జాగ్రత్తగా తీసుకురా. అసలిది నా పెళ్ళాం అవ్వడమేంటో, మా అమ్మ నన్ను ఎనిమిలా చూడడమేంటో" అని వాపోతూ ఇంద్రాణిని చూస్తూ, "పదమ్మా తల్లీ, మీ అత్తగారి ఆర్డర్ వినలేదా? వినిపించింది కానీ అక్కడ దాకా నడవాలి అంటే నా వల్ల కాదు, ఎత్తుకొని తీసుకొనెళ్ళు." "ఏంటి? తీసుకెళ్తావా? అత్తయ్యకి కాల్ చేయనా?" "వద్దమ్మా వద్దు, పద" అని ఇంద్రాణిని ఎత్తుకున్నాడు. ఇలా ఇంద్రాణి వెడ్స్ గౌతమ్ పెళ్లి జరిగిపోయింది. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, టాటా.